श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। तदेतत् सत्यं मंत्रेषु कर्माणि कवयो यान्यपश्यन् तानि त्रेतायां बहुधा सन्ततानि तान्याचरथ नियतं सत्यकामाः एष वः पन्था सुकृतस्य लोके। सुकृतस्य कर्मणः पंथाः। సో పుణ్యలోక ప్రాప్తి ప్రధానంగా పరలోకాన్ని, అసలు రిలిజియన్ అంటే పరలోకానికి సంబంధించింది ప్రధానంగా. ప్రాయశః ఓ కొంత ఇహలోకానికి సంబంధించి కూడా లేకపోలేదు, మెయిన్లీ పరలోక ప్రధానంగా ఉంటుంది. అటువంటి వైదిక కర్మను సుకృతస్య అంటే స్వయం కృతస్య, బాగా చేయాలి, చక్కగా చేయాలి. సు అంటే చక్కగా అని అర్థం. సుష్ఠుగా చేయాలి, సుష్ఠుగా భోజనం చేసేవా అంటారు. అలాగే సుష్ఠుగా భోజనం చేసినట్టుగా కర్మలు కూడా సుష్ఠుగా చేయాలి, ప్లాన్గా చేసుకోవాలి. సెంటిమెంటాలిటీ పనికిరాదు కర్మ దగ్గర, విధిని బట్టి చేయాల్సింది. తర్వాత స్వయంగా చేయాలి. ఎవరి చేతనో సబ్స్టిట్యూట్ కర్మలు అంత పూర్ణ ఫలాన్ని ఇవ్వవు. నిజానికి నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను. దేవాలయము అంటే దేవుడి వ్యవస్థ ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ అన్నీ ఉంటాయి. ఉదయ పూజ, సాయంకాల పూజ. పురోహితుడు పూజారి ఉంటారు కదా, ఆయన పేరే పూజారి, పూజాకారి, పూజను చేస్తూ ఉంటారు. ఉదయం పూజ, సాయంకాలం పూజ. ఎవరు భక్తులతో సంబంధం లేదు ఆ పూజకి. ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ది కమిటీ, టెంపుల్ కమిటీ ఆర్ టెంపుల్ ఆర్గనైజ్డ్, సో దే ఆర్గనైజ్. మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ. భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్తారు. ఓవర్. భక్తులకి దర్శనం మటుకే, వాళ్ళ పార్టిసిపేషన్ దర్శనం వరకే ఉంటుంది. పూజ చేసేప్పుడు భక్తులు దర్శించవచ్చు, పూజ అయిన తర్వాత దర్శించవచ్చు. ఓవర్, అంతే. అయితే కాలక్రమంలో ఏమైందంటే కమర్షియలైజేషన్ అనే ఒక ఆస్పెక్ట్ ఒకటి ప్రారంభమైంది. సో దేవాలయాలకి ఖర్చులు పెరగడం, ఖర్చులు వీళ్ళు పెంచుకుంటే పెరుగుతాయి, దాన్ని ఉంది. అలా ఇప్పుడు తిరుపతికి రోప్ వే కడుతున్నారు. హూ ఆస్క్డ్ దెమ్ టు కన్స్ట్రక్ట్ ఏ రోప్ వే? బట్ దెన్ దే వాంట్ టు మేక్ ఏ రోప్ వే. ఎక్కడో యూరోప్ లోనో బ్రెజిల్లోనో ఎక్కడో ఉందో అది మనకు కూడా ఉండాలి. ఇదా ముందుకు రావాలా? ఓకే. సో రోప్ వే 100 crores. సో అలాగే పాత ప్రాకారం ఓడగొట్టేసి కొత్త ప్రాకారం 10 crores. ఓ పుస్తకం పబ్లిష్ చేయమంటే మటుకు దాన్ని శుభ్రంగా థరోగా స్పాయిల్ చేసి పెడతారు. బాగా నాసిరకం అట్ట వేసి. భగవంతుడి గురించిన పుస్తకం కదా, ఆ పుస్తకం మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు. వాళ్ళ వెంట పడుతూ ఉండాలి, వాళ్ళని బతిమలడాలి. నాయనలారా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయండి అని ప్రార్థన చేస్తే మన మీద కరుణతోటి వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అదే 10 కోట్లు ఆ పాత గోడ కట్టి తీసేసి కొత్త గోడ కట్టండిరా అంటే
ఫుల్ అయిపోతారంతే అందరూ కూడా. ఎందుకంటే 10 crores ప్రాజెక్ట్, 10 crores మనీని, ఇట్ ఈస్ ఎ బిగ్ అమౌంట్. సో దేర్ ఆర్ సో మెనీ వర్క్స్ ఇన్వాల్వ్డ్. దెర్ ఈస్ పవర్ మీ చేతిలో. ఇప్పుడు పుస్తకం పబ్లిష్ చేస్తున్నారనుకోండి, వాట్ పవర్ యూ హ్యావ్? పుస్తకం పబ్లిష్ చేస్తే హూ కేర్స్ ఫర్ యువర్ బుక్? నోబడీ కేర్స్. దేర్ఫోర్ దెర్ ఈజ్ నో పవర్. అదే మీరు గోడ కడుతున్నారనుకోండి, దెర్ ఈజ్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్. ఎందుకంటే గోడ కట్టాలంటే 4 మేస్త్రీలు మీ చుట్టూ తిరుగుతారు. వాళ్ళలో ఓ మేస్త్రీని మీరు సెలెక్ట్ చేయొచ్చు. వాడికి వారం అయ్యేప్పటికి పైసలు ఇవ్వాలి, వాడు వచ్చి వినయంగా నిలబెడతాడు. సో దెర్ ఈజ్ పవర్ అండ్ దెర్ ఈజ్ మనీ. మనీ అండ్ పవర్. సో 10 కోట్ల గోడ కడితే మనీ అండ్ పవర్ ఉంటుంది, కానీ పుస్తకం వేస్తే ఉంటుంది. హూ ఆస్క్డ్ దెమ్ టు మేక్ దట్ వాల్? వై దే షుడ్ మేక్ ఇట్? కమర్షియలైజేషన్, ర్యాంక్ కమర్షియలైజేషన్. సో కమర్షియలైజ్ చేస్తే మరి పైసలు సంపాదించాలి కదా. అవునండి, తిరుపతి కాబట్టి లోకల్ దేవాలయాలు పైసలు సంపాదించాలి. పైసలు సంపాదించడం అంటే ఎలా సంపాదిస్తారు? సో పూజకి జనాల దగ్గర రెగ్యులర్ గా పైసలు వసూలు చేయటం అనే ఒక స్కీమ్ ఒకటి ప్రవేశపెడతారు. ఆల్రెడీ టెంపుల్ కట్టినప్పుడే పూజకి వ్యవస్థ చేసుకుని కడతారు. కానీ ఇప్పుడు ఆ డబ్బులు చాలవు, ఇంకా ఫర్దర్ గా డబ్బుల కోసం అష్టోత్తర పూజ 50 రూపాయలు, సహస్రనామ పూజ 100 రూపాయలు అని. ఎన్ని పూజలు చేస్తారు? ఉదయం ఎన్ని పూజలు చేస్తారు, సాయంకాలం ఎన్ని పూజలు చేస్తారు? ఎంతమంది వస్తే అన్ని పూజలు చేస్తాం. 5 నిమిషాలకు పూజ మొదలు పెడుతూ ఉండడమే. ఊరికే మొమ్మ అనుకోమన్నాము, పూజ మొదలెట్టడం. ఓ 10 టికెట్లు కోసాడు ఇక్కడ వీడు. 10 టికెట్లు కోసానని వీడు ఇక్కడ క్లర్క్ వాడికి సూచన కూడా ఇస్తాడు, 10 టికెట్లు కోసాను ఇవిగో పేర్లని మొదలు పెడతాడు. ఇంకో 20 టికెట్లు కోసాను మళ్ళీ మొదలెట్టని ఇంకొకటి. టికెట్లు కోయడంతో బస్సు టికెట్లు కోసినట్టే. వై దే షుడ్ డూ దాట్? అది పద్ధతి. ఆగమశాస్త్రాలు అలా ఏం చెప్పట్లేదు. ఉదయం ఓ పూజ, సాయంకాలం ఓ పూజ. పొద్దున్న నుంచి రాత్రి దాకా పూజ చేస్తూ ఉండడమే పనా ఏమి? కర్మ అలా చేయకూడదు. నిజానికి సంధ్యావందనం చేయమంటే పొద్దున్న ఓ సంధ్యావందనం, సాయంకాలం ఓ సంధ్యావందనం, క్లీన్ ఓవర్. ఇంకా మళ్ళీ 15 రోజుల దాకా నాకు ఖాళీ ఉండదు. మా మిత్రుడు ఒకతను ఉండేవాడు, 15 రోజుల దాకా ఖాళీ ఉండదు. కాబట్టి అకౌంట్ వేసేసుకుని ఓ 30 సంధ్యావందనాలు చేసి పారాయడం ఖాళీగా ఉన్నవాడు. ఇదే యాంటీబయాటిక్స్ 7 రోజులు 14 వేసుకోరా అంటే 14 వేసేసుకుని పని అయిపోయిందని కూర్చున్నట్టు కాదు కదా. సో కమర్షియలైజేషన్. సో కాబట్టి అలా చేయకూడదు. సుకృతస్య సుష్ఠుకృతస్య, విధి ప్రకారంగా చేయాలి, స్వయంగా చేసుకోవాలి. మనం టికెట్ కోసేస్తే అయిపోయిందా ఏమి? టికెట్ కోసేయడం అంటే అదేదో అందరికీ కూడా ఏదో సంథింగ్ వీ హ్యావ్ గివెన్ అనే ఒక తృప్తి కోసం వీళ్ళు ఇస్తారు, వాళ్ళు పుచ్చుకుంటారు, ఏదో చేస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంది. కానీ సో ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. బట్ దెన్ సుకృతస్య, మీరు పూజ చేయదలుచుకుంటే టికెట్ కోస్తే ఏమైంది? టికెట్ కోస్తే ఏదో 10 రూపాయలు దానం చేసిన ఫలం వస్తుంది. మీరు పూజ చేయదలుచుకుంటే చక్కగా ఇంట్లో ఒక శ్రైన్ ఉంటుంది కనుక ఆ శ్రైన్ ముందు కూర్చుని సంకల్పం చేసి షోడశోపచార పూజ చేసుకోండి. అష్టోత్తర శతనామంతో, ఓపుకుంటే సహస్రనామంతో చేసుకుంటే మీరు ప్రేమగా శ్రద్ధగా చేసుకుని ఆ టైంలో ఎవరికైనా నలుగురికి ఏదైనా ప్రసాదమో లేకపోతే భోజనమో పెట్టారనుకోండి, అప్పుడు మీకు పూర్ణ ఫలం. కానీ టికెట్ కోస్తే ఏమైంది? టికెట్ కోస్తే ఆ దాన ఫలం వస్తుందంటే 10 రూపాయలు 50 రూపాయలు మీరు దానం చేశారు చూడండి, ఆ ఫలం వస్తుంది. సో వైదిక కర్మ చాలా ప్రేమతోటి చేయటం అవసరం. దాంట్లో త్యాగం ఇన్వాల్వ్ అయి ఉన్నది. భోగాలన్నింటినీ కూడా, సుఖానుభూతుల్ని భోగాల్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. చాలా సహనం కావాలి, తితిక్ష కావాలి, నియమం కావాలి. సో తర్వాత సంయమం కావాలి, ఇంద్రియములపై చక్కటి కంట్రోల్ కావాల్సి ఉంటుంది, పవిత్రంగా చేసుకోవాల్సి ఉంటుంది, హైజీన్ అవి కూడా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి లక్షణాలు ఉంటే కానీ వైదిక కర్మ సాగదు. కానీ చేసినట్లయితే మటుకు పూర్ణ ఫలాలు లభిస్తాయి. ఆ వాక్యం అందము, యాన్యేతాని అగ్నిహోత్రాదీని త్రయ్యాం విహితాని కర్మాణి తాన్యేష పంథాః అవశ్య ఫలప్రాప్తి సాధనమిత్యర్థః. సో యాన్యేతాని అగ్నిహోత్రాదీని కర్మాణి, అగ్నిహోత్రము మొదలైన ఏ కర్మలైతే ఉన్నాయో, త్రయ్యాం విహితాని కర్మాణి, ఋగ్యజు సామవేదముల యందు
విధింపబడి ఉన్నటువంటి కర్మలు ఉన్నాయే, ఈ కర్మలే అన్ని కలిసి పంథాహ, మార్గము. తాని ఏష పంథాహ, ఆ కర్మలే ఈ మార్గము. కర్మలు మార్గము అంటే ఏమిటి? మార్గంలో మీరు నడిచారనుకోండి ఏమవుతుంది? యూ విల్ రీచ్ ది గోల్. సో కర్మలు మార్గము అంటే దేనికి మార్గము? ఫలానికి. సో తప్పనిసరిగా ఫలప్రాప్తి అవుతుంది, ఫలము లభిస్తుంది. వాటికి మార్గము అంటే సాధనము అని అర్థం. మార్గశబ్దానికి సాధనత్వం ఉంది. మీరు ఆ పని చేస్తే ఆ ఫలం వస్తుంది. నిస్సందేహంగా మీకు ఫలం లభిస్తుంది, ఏమీ సందేహం లేదు. ఎందుకంటే కర్మ ఇట్ నెవర్ గోస్ వేస్ట్, ఇట్ కమ్స్ బ్యాక్. గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ కమ్స్ బ్యాక్. అంచేతనే ఈవెన్ థాట్ ఆల్సో ఇది మానసిక కర్మ. దానంతటది పుట్టిన థాట్ మీ కర్మ అవ్వదు. అది కర్మ. కర్మ అంటే కర్త చేసిన దానికి కర్మ అని పేరు. సో తనంత తానుగా ఏదో ఆలోచన వస్తుంది. మనతో చెప్పొస్తాయో ఆలోచనలన్నీ, ఎందుకు వస్తాయో వాటికి మనకి తెలియదు. వాటికి ఏదో లాజిక్ ఉంటుంది, ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాంట్లో మన యొక్క కర్తృత్వం ఏ ఉండదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం గుర్తుకొచ్చింది నాకు. దానికి ఏమైనా సందర్భం ఉందా? ఏదో అలాగే ఆలోచన వస్తూ ఉంటుంది అంతే. దానికి నా కర్తృత్వం అలా ఆలోచన వచ్చింది, అలా అన్నాను అంతే. కానీ తీరి కూర్చుని ఒక వ్యక్తిని మీరు ద్వేషించారనుకోండి, ఆ వ్యక్తిని గుర్తు చేసుకుని యు సెండ్ ఎ థాట్, ఎన్ ఈవిల్ థాట్, వాడికి వినాశము కలుగుగాక అనే ద్వేషం ఉంటే మరి అలాగే ఉంటుంది. అటువంటి థాట్ని మీరు రిలీజ్ చేశారనుకోండి, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు కాకపోతే మరోప్పుడు, ఇప్పుడు వెంటనే కూడా మనకి హృదయంలో దుఃఖము కలుగుతుంది, ఆ బాధ ఉంటుంది. బట్ లేటర్ ఆల్సో ఈవిల్ థాట్, ఇట్ విల్ టేక్ ఎ సర్కిల్ అండ్ కమ్స్ బ్యాక్. సపోజ్ యూ సెండ్ ఓన్లీ గుడ్ థాట్స్, మంచిగానే ఆలోచించటం, గుడ్ విల్ కమ్ టు అస్. ఇట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. కాబట్టి సో మన సమాజంలో గత 25-30 సంవత్సరాల్లో వీఆర్ కటింగ్ ట్రీస్, కంటిన్యూస్లీ కనపడ్డ ట్రీస్ అన్నింటినీ కొట్టిపారేసాం. వర్షాలు కావాలంటే ఎలా పడతాయి? మేఘాలు వస్తాయి కానీ వర్షం పడదు. ప్రెసిపిటేషన్కి కొన్ని కండిషన్స్ కావాలి కదా, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వవు. సో మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వర్షం చుక్క పడదు. జూన్ అంతా అలాగే గడిచిపోయింది, మీరు గమనించారో లేదో. ఎందుకంటే ప్రెసిపిటేషన్కి కావాల్సిన ఫెసిలిటీ లేదంతే. సో మనం చేసిన పనికి ఫలాన్ని మనమే అనుభవిస్తాం. వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ, కుటుంబంలో వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని తప్పు పని చేస్తారు. సో దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కాబట్టి వైదిక కర్మ, వేదవిహితమైన కర్మని చక్కగా క్లీన్గా అర్థం చేసుకుని చేయాలి. అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే, కర్మలో కనుక అవగాహన లేకపోతే అది సూపర్ స్టిషన్ అయిపోతుంది. చాలా చోట్ల అలా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కర్మఠుడు జ్ఞాన శత్రుత్వాన్ని డెవలప్ చేసుకుంటాడు. హీ డెవలప్స్ హాస్టిలిటీ టువర్డ్స్ నాలెడ్జ్ అనేప్పటికీ హీ బికమ్స్ హాస్టైల్. ఉండండి, ఇప్పుడు కంగారులో, ఇప్పుడు హడావిడిలో జ్ఞానం అంటారు ఏమిటండి, కంగారు, ఈ డజంట్ లైక్ ఇట్. ఆ రకమైన యాటిట్యూడ్ డెవలప్ చేస్తాడు. సో ఒళ్ళు హోనం ఇట్లా కర్మ చేస్తాడు, భోజనం చేసి పడుకుని తిరిగిపోతాడు. ఎప్పుడు జ్ఞానం, తను చేసే కర్మను తెలుసుకుందామనే ప్రయత్నం చేయడు. సో ఆ స్థితిలో కొనసాగినప్పుడు క్రమంగా సూపర్ స్టిషన్లోకి వెళ్ళిపోతుంది. సో దే డూ లైక్ దాట్, దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. అలా ఇమాజినేటివ్గా అప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మెనీ థింగ్స్ మనకు కనపడుతూ ఉంటాయి ఆ రకంగా. ఎనీవే, సో సుకృతస్య, కరెక్ట్గా చేయాలి కర్మ. అది ఇక్కడ చెప్పబోయే ప్రకరణం అంతా అదే. కరెక్ట్గా మీరు కర్మని చేయాలి. కర్మని చేసేప్పుడు దాంట్లో కాంప్రమైజెస్ అవి వద్దు. చిన్నదైనా, చేసింది తక్కువైనా క్లీన్గా చేయాలి. ఇది వైదిక కర్మలకే కాదు, లౌకిక కర్మలకు కూడా వర్తిస్తుంది. తర్వాత మంత్రం అన్నాము, యదా లేలాయతే హ్యచ్చిః సమిద్ధే హవ్యవాహనే తదాజ్యభాగౌ అంతరేణ ఆహుతి ప్రతిపాదయేత్. అదే ఆహుతి అంటే, మనం ఒక ద్రవ్యాన్ని అగ్నిలో దేవతకి సమర్పిస్తారు, దాన్ని ఆహుతి అంటారు. ఇది వైదిక కర్మ.
వైదిక కర్మలో అగ్నిహోత్రము సూర్యుడు, 2 ఆల్టర్స్, మెయిన్ ఆల్టర్స్ అగ్నిహోత్రము సూర్యుడు. అకేషనల్ గా వాటర్ని కూడా ఆల్టర్గా ఉపయోగిస్తారు. నదీ జలం ఉందనుకోండి, దాంట్లో నదిలో నిలబడి నదీ జలంలో ఆరాధన చేయటం. రండమ్మా, ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నది. సో నదిని ఆరాధించటము, అక్కడ వాటర్ జలమే ఒక ఆల్టర్. ఆల్టర్ అంటే వేది, ఒక ప్రతీక. ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించాలి అంటే ఒక చోట ఫిక్స్ చేయాలి కదా ఈశ్వరుణ్ణి, భావనారూపంగా. ఈశ్వరుడు సర్వవ్యాపకుడే అయినా ఎక్కడో ఒక చోట ఈశ్వరుడు ఉన్నాడు అని అనుకోవాలి. అనుకుంటే ఆ తర్వాత ఆరాధన ఆరంభం అవుతుంది. అలా మీరు అనుకోలేదనుకోండి, ఆరాధన ఎక్కడ చేస్తారు, ఇదేం చేస్తారు? సో సూర్యుడు ఒక ఆల్టర్. సూర్యుడికి మరి ఏమి సమర్పిస్తామంటే అన్నీ సమర్పించవచ్చు. ఏముంది, అన్నీ అంటే సమర్పించేవి కొన్ని లిమిటెడ్గా ఉంటాయి, ఆల్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అర్ఘ్యాన్ని సమర్పిస్తాను, నీటిని చేతిలోకి తీసుకుని సమర్పిస్తాను. సమర్పించడం అంటే ఊరికే అలాగా ఆఫర్ చేస్తాం. సో అర్ఘ్యం ఆఫర్ చేస్తారు, నమస్కారాన్ని ఆఫర్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్ యూ కెన్ డూ. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? కూడా నైవేద్యం కూడా పెడితే పెట్టచ్చు, బహుశా పెడతారేమో, నాకు తెలిసి అర్ఘ్యము నమస్కారమే కనపడతాయి. తర్వాత అగ్ని ఉందనుకోండి, ఏం ఆఫర్ చేస్తారు? ఆహుతి ద్రవ్యాలని ఆఫర్ చేయాలి. ఏది పడితే అది అగ్నిలో పారేయడం కాదు. ఆహుతి ద్రవ్యాలు ఉన్నాయి, నెయ్యి, వండిన అన్నము, పురోడాశం. పురోడాశం అంటే కేసర్ లాంటిది, గోధుమతో చేసినటువంటి స్వీట్ బాల్, వీటిని ఆఫర్ చేస్తారు మెయిన్గా. అగ్నిలో పుష్పాలను కూడా ఈ మధ్యకాలంలో స్మార్త కర్మల్లో ఉంది. వైదిక కర్మల్లో ఈ మూడే కనపడతాయి. నేను వేదం వల్లించాను, నాకు ఎక్కడా కూడా పుష్పాన్ని అగ్నిలో ఆహుతి చేసిన సందర్భం నాకు కనపడలేదు. కానీ వైదిక కర్మలు, స్మార్త కర్మలని, పురాణానికి సంబంధించిన కర్మలు, వేదంలో చెప్పిన కర్మలు కావు. పురాణాల్లో ఏవో కర్మలు చెప్తూ ఉంటారు, ఆ ధోరణిలోనే నడుస్తాయి. అక్కడ ఏమైనా పుష్పాలను ఆఫర్ చేయటం అనేది కనపడుతుంది. కానీ పువ్వుని నిప్పుల్లో వేయటం అన్నది సంహౌ ఇట్ డజంట్ లుక్ వెరీ అపీలింగ్, టు బి వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. పువ్వుని నిప్పుల్లో వేయాలని అనిపించదు. పువ్వుని దేవుడికి సమర్పించాలనిపిస్తుంది, లేకపోతే నెత్తుల మీద పెట్టుకోవాలి. కానీ నిప్పుల్లో వేయడం అన్నది సంథింగ్ ఎ బిట్ అనూషువల్, బట్ ఎక్కడైనా ఉండొచ్చు కూడా. ఎనీవే, అగ్ని ఒక ప్రధానమైనటువంటి ప్రతీక ఈశ్వరుణ్ణి ఆరాధించటానికి. వేదము అంటే అగ్ని, అగ్నితోటే ఆరంభం. అగ్ని మీదే అగ్నే అసలు వైదిక కర్మ అంటే అగ్ని. అంచేత స్మార్త కర్మల్లో కూడా అగ్ని స్థానంలో దీపం అగ్నికి ప్రతీక. దీపానికి ముందు అసలు దీపారాధన చేస్తే గాని, దీపారాధన అంటే ఏమిటి? దీపాన్ని ఆరాధించుట దీపారాధన అంటే. దీపం వెలిగిస్తే దీపారాధన అన్నట్టే ఇంచుమించుగా. అయితే కొద్దిగా ఆరాధన కూడా చేస్తారు. దీపం వెలిగించి దానికి ఏదో కుంకుమో, పసుపో, అక్షతలో ఏవో ఆఫర్ చేస్తారు. దీప పూజ అని ఉంది, తమిళనాడులో చాలా ఫేమస్. వెరీ నైస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఈవెన్ థియోసాఫికల్ సొసైటీ పీపుల్, దే డూ ఫైర్ వర్షిప్. సో కాకినాడలో థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళినప్పుడు చూశాను. చాలా వాళ్ళ పూజ నాకు బాగా నచ్చింది. దే లైక్ ఇట్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఎందుకంటే ఓ దీపం వెలిగిస్తారు, ఆ దీపానికి పూజ చేస్తారు, క్లీన్. తర్వాత దీపం నీరాజనం ఏదో వస్తుంది చూడండి, అక్కడ ఇంకో దీపాన్ని వెలిగిస్తాడు. అక్కడ ఎదురుకుండా ఆల్టర్ దీపం, దానికి ఆరాధన చేయాలి కదా. దీపం దర్శయామి అనేదో ఉంటుంది కదా, లేకపోతే నీరాజనం దర్శయామి, దానికి ఇంకో దీపం వెలిగిస్తాడు. వెలిగించి అంటాడు, ఆ దీపం ఏమో పరమేశ్వరుడు, ఈ దీపం జీవుడు, ఈ జీవుడిని ఆ పరమేశ్వరునిలో నేను సమర్పిస్తున్నాను అని చెప్పి, ఆ మంత్రాన్ని చెప్పి ఈ దీపాన్ని తీసుకెళ్లి ఆ దీపంలోకి జత చేసేస్తాడు. అంటే ఈ ఒత్తిని తీసుకెళ్లి ఆ దీపంలో, ఆ కుందిలో వేసి, అది కొంచెం పెద్దది ఉంటుంది కదా, దాంట్లో వేసేసి హిసీస్ ఈ మంట కూడా ఆ మంటలో కలిసిపోయేట్లే చేస్తాడు. ఎంత బాగుందో చూడండి. అసలు ఆ కర్మ చేస్తుండగానే ఒక చక్కటి సంస్కారం వీడి మనస్సులో నెలకొంటుంది. సో ఫర్ సమ్ ఆఫ్ సచ్ రీజన్స్ ఐ లైక్ దేర్ పూజ. వాళ్ళు కేవలం దీపాన్ని పూజ చేసేస్తారు.
దీపానికి పూజ చేయటం అంటే ఇప్పుడు కుంకుమలు లేకపోతే పుష్పాలు వేయాలనుకోండి, ఆ కుంది అనేది అంటారు చూడండి, దానికే ఆ పీఠానికే పూజ, దీపంలో వెలుగుతూ ఉంటుందంటే చాలా బాగుంది ఆ పూజ. కాబట్టి ఆ విధంగా అగ్ని ప్రతీక. సరే, ఆధునిక కాలంలో పౌరాణికమైనటువంటి మూర్తుల యొక్క ఆరాధన అన్నది కూడా ఉన్నది. అస్తు. సో ఇక్కడ వైదిక అంటే అగ్ని అంచేతనే ఈవెన్ మీరు ఏదైనా శ్రీకృష్ణుని ఫోటోనో దేన్నో పూజ చేసిన సందర్భంలో కూడా మొట్టమొదట అగ్నిని వెలిగిస్తారు. దీపారాధన అది లేకుండా పూజే ఉండదు. అసలు ముందు దీపం వెలిగించి అప్పుడే ఆచమనం చేసి మొదలు పెడతారు. సో అగ్ని ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వేదిక్ ఆల్టర్ ఫర్ ఎనీ వర్షిప్. సరే, ఇంకా యజ్ఞయాగాది కర్మలైతే సమస్య ఉంది, అగ్నే ఉంటుంది అక్కడ. ప్రధానంగా ప్రధానమైన అగ్ని తప్ప ఇంకేం ఉండదు. ఏదో చండీ యాగము, రుద్రయాగము, నారాయణ యాగము ఇలాంటి యాగాల్లో ఇవన్నీ మళ్ళీ పౌరాణికాలు, స్మార్త యాగాలు అంటారు. వీటిల్లో మళ్ళీ అక్కడే ఓ టెంపరీ ఆల్టర్ ఒకటి పెడతారు. అక్కడ ఏదో చండీ బొమ్మో లేకపోతే విష్ణువు బొమ్మో ఏదో పెడతారు. వచ్చిన వాళ్ళందరూ దర్శించి వెళ్తూ ఉంటారు కూడాను. అక్కడ అగ్ని ఉంటుంది, బొమ్మ ఉంటుంది. వెరాస్ యజ్ఞంలో అగ్నిష్టోమము మొదలైన యజ్ఞాల్లో అగ్ని తప్ప ఇంక ఏమీ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే వైదికులు విగ్రహారాధన చేసేవారు కాదు. వైదికులు అగ్నిలో, సూర్యునిలో, జలములో ఆరాధన చేసేవారు. విగ్రహారాధన పౌరాణికము. ఇట్స్ ఏ డెవలప్మెంట్ ఓవర్ వేదిక్ సివిలైజేషన్ హిస్టారిక్గా. అస్తు. సో మనం ఆ సిచ్యువేషన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాము. యదా అర్చి లేలాయతే, ఆ మంట మండుతుండగా మీరు ఆహుతిని వేయాలి. అగ్నయ స్వాహాను 4 చుక్కలు నెయ్యి వేస్తారనుకోండి, పొగలో వేయకూడదు, మంటలో వేయాల్సి, ఆ జ్వాలలో వేయాలి. లేలాయతే అంటే ఆ జ్వాలలు వచ్చినప్పుడే, అర్చి అంటే నిప్పు జ్వాలలుగా ఉన్నప్పుడే. ఎప్పుడు జ్వాలలు వస్తాయి? హవ్యవాహనే సమిద్ధే. హవ్యవాహనుడు అంటే అగ్ని, ఆయనకి హవ్యవాహనుడు అని పేరు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఎవళ్ళ ఉత్తరాలు వాళ్ళకి బట్వాడా చేస్తాడు. ఆ విధంగా ఈ అగ్ని ఎవళ్ళ ఆహుతులను వాళ్ళకి బట్వాడా చేస్తాడు. సోమాయ స్వాహ అనే అగ్నిలో వేస్తారు. ఆయన పుచ్చేసుకోడదు, అది సోముడికి సమర్పిస్తాడు. ఇదిగోనా నీ ఆహుతి, ఫలానా ఆయన నీకు ఇచ్చారు, తీసుకో అని సోముడికి ఇచ్చేస్తాడు. ఇంద్రాయ స్వాహ, ఆహుతి ఇంద్రుడికి. సో అగ్ని పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తూ ఉంటాడు కనుక ఆయనకి హవ్యం వహతి ఇది హవ్యవాహన. సో పోస్ట్ వాహకుడు అంటారు చూడండి, అలాగా హవ్యవాహన. ఆయన హవ్యవాహనే అంటే అగ్ని సమిద్ధే, సమ్యక్ ఇద్ధే, చక్కగా ప్రజ్వరిల్లజేయబడగా. ఇంధనం వేస్తే యుద్ధము అవుతుంది. 4 కట్టెలు క్లీన్గా వేస్తే మంచివి, అప్పుడు మంట వస్తుంది. ఆ జ్వాల అలాగా ఉన్నప్పుడు మీరు ఆహుతుల్ని వేయాల్సి ఉంటుంది. ఆహుతుల్ని వేయటం కూడా దానికి ఒక ప్లేస్ ఉంటుంది. అదే మన సుష్ఠు కృతస్య, బాగా చేయాలి కర్మ అన్నది క్లీన్గా చేయాలని మనం చేశాను కదా, అదే వర్ణిస్తున్నారు. ఇలాగా రెక్టాంగులర్ గా ఉంటుంది అది కుండము, అగ్ని కుండము రెక్టాంగులర్ గానో లేకపోతే స్క్వేర్ అనుకోండి. ఈ స్క్వేర్ లో 2 స్పాట్లు ఉంటాయి. ఆ స్పాట్లకి ఆజ్య భాగములు అని పేరు. వాటికి ఆ పేరు కూడా మీకు మీనింగ్ఫుల్ గానే ఉందిగా. ఆజ్య అంటే నెయ్యి, భాగ అంటే పార్ట్, అంటే అక్కడ నెయ్యిని వేస్తారో ఏదో ఉంది మొత్తానికి. ఆజ్య భాష్యకారులు చెప్తారు, ఈ ఆజ్య భాగంలో ఆహుతులను, ఆహుతీహి, సో ఏ ఆహుతుల్ని మీరు ఇస్తారో వాటిని ప్రతిపాదయేత్, సమర్పించాలి. 2 ఆహుతులు ఉంటాయి అగ్నిహోత్రంలో, 2 ఉంటాయి. అది ఆ వివరాలు శంకరులు చెప్తారు భాష్యంలో. సో ఉదయం అయితే అగ్నయ స్వాహ సూర్యాయ స్వాహ, సాయంకాలం అయితే అగ్నయ స్వాహ సోమాయ స్వాహ. సో 2 ఆహుతులు. ఆ 2 ఆహుతుల్ని ఇచ్చేప్పుడు బియ్యం కడిగేసి కొంచెం నానబెట్టి, ఆ నానబెట్టిన బియ్యాన్ని హోమం చేస్తారు, ఉండక్కర్లేదు కూడా అగ్నిహోత్ర కర్మలో. ఆ 2 ఆహుతుల్ని ఇచ్చేప్పుడు క్లీన్గా ఆ మధ్య భాగంలో వాటిని ఆ జ్వాలలో వేయాలి. అంతేగాని వాళ్ళతోటి కబుర్లు చెప్తా అటు చూస్తూ స్వాహ స్వాహ అన్నప్పుడు దాంట్లో విసిరేస్తూ ఉండడం కాదు. అలా విసిరేసేస్తూ అంటే కర్మ చేస్తుంటే, ఇప్పుడు 1000 సార్లు హోమం చేయాలనుకోండి, ఓసారి 2 ఆహుతులు అంటే క్లీన్గా చేస్తారు.
1000 సార్లు చేయాలనుకోండి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వేస్తూనే ఉండాలనుకోండి, ఇంకెంత నెగ్లెక్ట్ చేస్తారు. కొంత ఒక రకమైన ఆ మెకానికల్నెస్ వచ్చేస్తుంది పిక్చర్లో. యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. ఒకసారి చేస్తే అంచేతనే చేసేదేదో క్లీన్ గా చేయాలి అనే పెట్టుకోవాలి లిమిటెడ్ గా. సో సహస్రనామ పూజ మొదలు పెట్టారనుకోండి, మీ మనస్సు నిలవదు అక్కడ, పువ్వులు చాలవు, భక్తులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకు వచ్చిందిలే, క్లీన్ గా అష్టోత్తరం చేసుకుందాం. వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, యూ కెన్ డూ దాట్. ఆ పావుగంట సేపు మనస్సు దాని మీద నిలిపి చక్కగా ప్రేమగా భక్తిగా పుష్పాలను సమర్పించడం. డూ ఆల్ ది 1000 విత్ ఆల్మోస్ట్ ది సేమ్ స్పిరిట్ అన్నట్లయితే సహస్ర చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే మన వాళ్ళు ఈ కర్మఠులు వాళ్ళు దాన్ని అలా పెంచుకుంటూ పోతారు, కర్మను అలా ఎక్స్పాండ్ చేస్తూ పోతారు. దే డోంట్ పుట్ ఎన్ ఎండ్ టు దాట్. ఆ స్వభావం అలాంటిది. క్లాస్ ఉందనుకోండి, అలా పెంచుకుంటూ పోరు దీన్ని. 1 hour 1.5 hour ఎప్పటికీ పూర్ణమదహ చెప్తారు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్తారు. అదే కర్మ ఉందనుకోండి, నడుస్తూ ఉంటుంది. సో అష్టోత్తర శతనామ పూజ ఉందనుకోండి, సహస్రం 1000 విచ్ ఈజ్ ఓకే. లక్షార్చన చేద్దామని మొదలు పెడతారు. లక్షార్చన అనేప్పటికీ మెకానికల్ అయిపోతుంది. 1,00,000 నామాలు రోజులు లక్షార్చన. అయితే కొంతమంది లక్షార్చన కూడా ఏదో కింద మీద కూడా 10 మంది కలిసి చేయొచ్చు. కోటి పూజ, కోటిపత్రి పూజ అని మొదలు పెట్టాం. కోటిపత్రి అంటే చెట్లన్నీ కూడా వీళ్ళు మారేడు పత్రే చేయాలన్నట్లయితే మై గుడ్నెస్, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ మారేడు చెట్లు లేకుండా చేసేస్తారు. అలాగే ఒక్క ఆకు కూడా కలవడకుండా మొత్తం అన్ని దులిపి పారేస్తారు. కోటి పత్రి కంటే కోటి కుంకుమ నయం. దట్ ఈస్ బెటర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ వర్క్అవుట్. భాష్యం చూద్దాము. తత్ర అగ్నిహోత్రమేవ తావత్ ప్రదర్శనార్థముచ్యతే సర్వకర్మణాం ప్రాథమ్యాత్. ఇది అవతారిక. ఈ వైదిక కర్మలు చాలా ఉన్నాయి. తత్ర అంటే తేషు చాలా ఉన్నాయి కదా. వీటిల్లో మొట్టమొదట అగ్నిహోత్రం అనే కర్మని చెప్తున్నారు. అగ్నిహోత్రం కర్మ నిరూపిస్తున్నారు. ఎందుకంటే అగ్నిహోత్రం చెప్పి ఆ తర్వాత మిగతా కర్మలు చెప్తారనేం కాదు. ప్రదర్శనార్థం, ఇదికే కర్మంటూ చేస్తే యాటిట్యూడ్ ఎలా ఉండాలో చెప్పడం కోసం ఏదైనా ఒక కర్మ ఎగ్జాంపుల్ గా తీసుకు చెప్తే బాగుంటుందని ఉన్న వాటిల్లో కల్లా సింప్లెస్ట్ అయినటువంటి అగ్నిహోత్ర కర్మను తీసుకుని ప్రదర్శనార్థం, ఇల్లస్ట్రేషన్ కోసం, ఒక ఐడియా ఇవ్వటం కోసం. అంటే అలా కాదండి, సర్వకర్మణాం ప్రాథమ్యాత్. అనేక కర్మలు రాబోతున్నాయి, ఆ లిస్ట్ అంతా వస్తుంది. వీటన్నింటిలోకి మొట్టమొదటిది అగ్నిహోత్ర కర్మ, సింప్లెస్ట్. ఇది విఘ్నేశ్వర పూజ లాంటిది. ఇప్పుడు ఈ పూజ నేర్చుకునే వాళ్ళు ముందు విఘ్నేశ్వర పూజ నేర్చుకుంటారు. విఘ్నేశ్వర పూజ వచ్చేస్తే ఇంకా మిగతా పూజలు అన్నీ కూడా అల్లుకుపోవచ్చు. అదే మోడల్లో ఉంటాయి. ఇంకేమి 16 ఉపచారాలు అదే వరుసలో ఉంటాయి. గణేశ్వరానో గణనాథ అని బదులు ఇంకేదో పేరు పెట్టడం. సో పాహిమాం గణేశ్వర అని ఉందనుకోండి, అది విష్ణు పూజ అనుకోండి. పాహిమాం గణేశ్వర అంటే వాళ్ళు వైష్ణవులు అయితే కోప్పడతారు కూడా. ఎందుకంటే శ్లోకం అలా వల్లించుకొస్తాడు ఈయన. కాబట్టి వెంటనే తెలివితేటలుగా ఏం చేస్తాడు, పాహిమాం వెంకటేశ్వర అందాన్ని ఆ గణేశ్వర తీసి వెంకటేశ్వర పెట్టేస్తాడు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మేకింగ్ స్లైట్ అడ్జస్ట్మెంట్స్ విచ్ కెన్ బి రెడీలీ డన్. సో ఎనీవే, సర్వకర్మలకి కూడా పూజలకి విఘ్నేశ్వర పూజ అలాంటిదో, వైదిక కర్మలన్నిటికీ అగ్నిహోత్రము అలాంటిది ప్రాథమ్యాత్. కాబట్టి ముందుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. తత్ కథం. సో తత్ అగ్నిహోత్రం కర్మ కథం, ఆ అగ్నిహోత్ర కర్మని ఎలా చెయ్యాలి. ఓకే. యదైవ ఇంధనైః అభ్యాహితైః సమ్యగిద్ధే సమిద్ధే హవ్యవాహనే లేలాయతే చలత్యర్చిః. అది యదా ఏవ, ఏ కాలమునందైతే ఇంధనైః అభ్యాహితైః సమ్యక్ ఇద్ధే సమిద్ధే. ఆ సమిద్ధే అనే మాటను వర్ణిస్తున్నారు. సమిద్ధే అంటే సమ్యక్ ఇద్ధే, బాగుగా ప్రజ్వరిల్లజేయబడిన.
ఎలా ప్రజ్వలిల్లుతుంది మంట అంటే ఇంధనై అభ్యాహితై, మీరు ఇంధనములను అంటే ఎండు కట్టెలను అభ్యాహితై దాంట్లో జాగ్రత్తగా వేసినట్లయితే బాగా ప్రజ్వరిల్లు. మనం పూర్ణాహుతి చేసేప్పుడు మన వైదికులు ఏం చేస్తారంటే ఇంకో 5 నిమిషాల్లో పూర్ణాహుతి వస్తుందనగా బాగా కట్టెలు అవి బాగా వేసి దాన్ని ప్రజ్వరిల్ల చేస్తా. ఎందుకంటే ప్రజ్వరిల్లినప్పుడు ఆహుతిని సమర్పించాల్సి ఉంటుంది కనుక. సో ఆ విధంగా సమిద్ధే హవ్యవాహనే, అగ్ని బాగా చక్కగా ప్రజ్వరిల్లినప్పుడు అప్పుడు ఏమవుతుంది, లేలాయతే యదా లేలాయతే హ్యర్చి, అర్చి అంటే జ్వాల, లేలాయతే ఇలా ఇలా కదులుతూ ఉంటుంది. అగ్ని జ్వాల ఇలాగ నిటారుగా రాదుగా, అలాగా పాము మెలికలు తిరిగినట్టుగా మెలికలు తిరుగుతూ ఉంటుంది. సో ఆ లేలాయతే అనే పదం ఆ అగ్నిహోత్రానికి గాయత్రి కూడా అలాగే ఉంది. లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అని ఉంటుంది. మొట్టమొదటి ఏదో ఉంది అక్కడ లాలీలాయ ధీమహి. లాలీలాయ అంటే లేలిహానహ అని అర్థం. లేలాయతే అంటే చలతి, ఆ జ్వాల ఇటు అటు మహా వేగంగా కదులుతూ ఉంటుంది అని అర్థం. అటువంటి అలా కదులుతున్నప్పుడు అప్పుడు హోమం చేయాలి. పెద్ద పెద్ద జ్వాలలు ఉండాలని అభిప్రాయం కాదు, చిన్న జ్వాల చాలు, కానీ జ్వాల ఉండాల్సిందే. తదా తస్మిన్ కాలే లేలాయమానే చలత్యర్చిషి ఆజ్యభాగయోః అంతరేణ మధ్యే ఆవాపస్థానే. అది సో తదా తస్మిన్ కాలే ఆ సమయంలో చక్కగా, ఆ సమయంలో అంటే లేలాయమానే చలత్యర్చిషి, సో అగ్నిజ్వాలలు చక్కగా ఇటు అటు కదులుతో మండుతున్న సమయంలో ఈ ఆహుతి వెయ్యాలి. ఓకే, ఎక్కడ వెయ్యాలి, ఆజ్యభాగౌ అంతరేణ. అంతరేణ అనే పదాన్ని అవ్యేమది, అంతరేణ అంటే రామేణ ఏం కాదు, మధ్యలోనర్థం. సో ఆ అంతరేణ అని వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది. అంతరాంతరేణ యుక్తే అనే సూత్రం చేత కర్మప్రవచనీయాన్ని సంజ్ఞ వచ్చి కర్మప్రవచనీయే ద్వితీయ అని ద్వితీయ విభక్తి వస్తుంది. సో ఆజ్యభాగౌ ద్వితీయ విభక్తిది. ఆజ్యభాగౌ అంతరేణ అంటే ఆజ్యభాగయోః మధ్యే అని అర్థం. ఆ ఆజ్యభాగములకు మధ్యలో. ఆజ్యభాగము అంటే ఈ మనం నెయ్యిని హోమం చేసినప్పుడు ఆ దేవతలు స్వీకరిస్తారు. ఆజ్యస్య భాగః ఏషాంతే, ఆ దేవతలకి ఆజ్యభాగులు అని పేరు. ఎవళ్ళ దేవతలు, సాయంకాలం అయితే అగ్ని సోమ, అగ్ని యస్వాహ సోమాయ స్వాహ. సో అగ్ని సోమౌ అని అంటారు, ట్విన్ దేవతాస్. ఈ అగ్ని సోమ అనే ఇద్దరు దేవతలకి ఆజ్యభాగములు అని పేరు. అయితే దేవతల మధ్యలో అంటే అర్థం ఏంటి, ఆ కుండంలో ఇది అగ్నిస్థానము ఇది సోమస్థానము అని స్థానాలు నిర్దేశించబడతాయి. ఆ స్థానముల మధ్యలో ఇదంతా కూడా అగ్నిహోత్ర కర్మలో ఒక ప్రొసీజర్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది అగ్నిస్థానము ఇది సోమస్థానము అని ఆజ్యభాగ స్థానాలని నిర్దేశించి పెడతారు. ఆ స్థానాలకి మధ్యలో హోమం చేయాలి, ఎక్కడో అక్కడ పారేయడం కాదు. సో దాన్నే ఆవాపస్థానము అంటారు. ఆవాపము అంటే ఉంచుట. ఆవాపస్థానే ఎక్కడ ఆవాపము అంటే అగ్ని ఈ ఆహుతిని వేసే చోటు, ఆహుతిని వేయుట, దాని పేరు ఆవాపము. ఆహుతిని వేసే స్థానానికి ఆవాపస్థానము అని పేరు. ఆ ఆవాపస్థానాన్ని నిర్దేశం చేసుకుని అక్కడ వేస్తారు. అంచేతనే వేదం చదువుకున్నటువంటి కర్మశాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళు చూపిస్తారు. చూపించడమే కాదు, అలా వేలు పెట్టి చూపిస్తారు. ఇక్కడ వేయి, ఎక్కడో ఒకటి వేయడం కదా, ఇక్కడ వేయాలి. రెండే ఆహుతులు వేసేప్పుడు క్లీన్గా వేయొచ్చు కదా. సో ఇక్కడ వేయని చూపిస్తారు. చూపిస్తే వీడు అక్కడ వేస్తారు. ఆవాపస్థానే. తర్వాత ఆహుతీ ప్రతిపాదయేత్ ప్రక్షిపేత్ దేవతాముద్దిశ్య. సో ఆ ఆహుతి స్థానాన్ని ఫిక్స్ చేసుకుని ఆహుతిని చేతిలోకి తీసుకుని, చేతిలో కానీ సురుక్కు కానీ స్రవం కానీ సందర్భాన్ని బట్టి అగ్నిహోత్రకములో చేత్తో వేస్తారు. సో
చేతినే సురుకు కింద వాడతారు. ఆ ఆహుతిని తీసుకుని అక్కడ దేవతాముద్దిశ్య, ఆ దేవతని ఉద్దేశించి ఆ మంత్రం చెప్తే దేవత వస్తుంది పిక్చర్లోకి. అగ్నయ స్వాహ, సోమాయ స్వాహ అని ఆ మంత్రం చెప్తూ ఆ స్వాహ అంటూనే ఆహుతిని ప్రక్షిపేత్. ప్రతిపాదయేత్ అంటే ప్రక్షిపేత్, వెయ్యవలెను. దేవతాముద్దిశ్య ప్రతిపాదయే, ఆ దేవతని మంత్రంతో స్మరించి, అంటే మంత్రం చెప్తూనే దేవత స్మరణకు వస్తుంది కదా, స్మరిస్తూ ఆ ఆహుతిని అక్కడ వెయ్యాలి. కర్మని చేసేప్పుడు ఆ నియమాన్ని జాగ్రత్తగా పాటించాలి. విధికి ప్రధానం. యూ డూ దిస్ వే, యూ విల్ గెట్ ది రిజల్ట్. ఆల్ ఫెయిత్ బేస్డ్ థింగ్ ఇట్ ఈస్. ఆ ఫెయిత్ బాగా దృఢంగా ఉండాలి, లేకపోతే చేయలేరు. ఫెయిత్ లేకపోతే చేయలేరు. ఒకసారి సత్యనారాయణానికి ఎవరో పిలిస్తే వెళ్ళాను. ఏదో మొహమాటానికి వెళ్తాం, పిలిచినప్పుడు ప్రేమగా పిలిచినప్పుడు ఒకప్పుడు అవసరం అవుతుంది వెళ్తాం. సరే, ఆ వ్రతం గంట సేపు పూజారి గారు చేయించారు, గంటన్నర చేయిస్తారు. పాపం ఆ ఆమె భార్యాభర్త కలిసి పక్క పక్కన కూర్చుని చేస్తారు కదండి. భార్య ప్రేమగా అన్నీ చేస్తుంది. పుష్పాలు ఏమంటే పుష్పాలు, అక్షతలు ఏమంటే అక్షతలు. ఈ భర్త ఉన్నాడు, ఇతడు ఏదో అలాగే నీరసంగా చేస్తున్నాడు. అయిపోయింది, వ్రతం అంతా అయిపోయింది. దండాలు అవి పెట్టి టైం వచ్చింది, సరదానం పెట్టు. నేను నన్ను ఇంక దిగబెట్టే టైంలో ఇతన్ని నేను అడిగాను, ఏమీ అంత ఉత్సాహంగా చేయలేదు మీరు అని అడిగాను. అంటే నాకు ఈ కర్మ మీద శ్రద్ధ తక్కువ అండి, నా భార్య మాట కాదనలేక కూర్చున్నాను నేను, ఐఎమ్ నాట్ కీన్ అబౌట్ ఇట్ అని చెప్పాడు అతను. పాపం ఫెయిల్గా చెప్పాడు. సో అలాగా కర్మలో శ్రద్ధ లేకుండా కర్మ చేయటం ఇబ్బంది అవుతుంది. యూ హావ్ టు గో ఆన్ డూయింగ్ కదా. సో అది ఫెయిత్ బాగా దృఢంగా ఉన్నప్పుడే మీరు చేయగలరు. సో యూ షుడ్ హ్యావ్ ఫెయిత్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ. I don't say that. I say you should do with faith. ఇంకా మేము కర్మలు బాగానే చేసామండి, ఇంకా మేము ఏదైనా కొంత ధ్యానం అది చేసుకుంటాము, మా కర్మ మీద మనస్సు లగ్నం కాటలేదు అని కొంతమంది అంటారు. కొంతమందికి సహజంగా కర్మ యందు మనస్సు లగ్నం అవుతుంది. దే షుడ్ డూ ఇట్. ఒకవేళ ఇటువంటి కంప్లైంట్ ఎవరైనా చేశారనుకోండి, ఇప్పుడు నేనేం చెప్తానంటే, పోలండి మీరేం బెంగ పెట్టుకోవద్దు, దాని గురించి చింత చేయవద్దు, పునః ధ్యానమే జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తాను. సో what I mean to say is, కరెక్ట్గా అలాగే చేయాలి. ఆజ్య భాగముల మధ్యలో దేవతను ఉద్దేశించి ఆహుతులు సమర్పించవలెను. తర్వాత అనేకాహ ప్రయోగాపేక్షయా ఆహుతీరితి బహువచనం. ఇక్కడ ఆహుతి అని బహువచనం వేశారేమిటి? బహువచనం అది. ఆహుతి రెండే కదా ఆహుతులంటే. పోలండి రోజుకు 2 చొప్పున అనేక రోజులు చేస్తారుగా, అగ్నిహోత్రం రోజు చేసేది. ఆ దృష్టిలో అనేక అంటే రోజు, ప్రయోగ అంటే చేయడం, అపేక్షయ చాలా రోజులు చేస్తారు కదా. ఆ బేసిస్ మీద, ఆ దృష్టికోణంలో ఆహుతి అనే బహువచనాన్ని ప్రయోగించారు. అదర్వైజ్ 2 ఆహుతులు. ఇక ఏషః సమ్యగాహుతి ప్రక్షేపాది లక్షణ లోకప్రాప్తయే పంథాః తస్య చ సమ్యక్కరణం దుష్కరం. ఏమిటి ఇక్కడ ఈ టాపిక్ ఏమిటి అని అడుగుతున్నారా? ఎందుకంటే ఇది కర్మ టాపిక్ కాదు. కర్మకాండ అథర్వణ వేదంలో వెళ్ళింది. ఇతర వేదాల్లో కర్మకాండ విస్తారంగా బోధింపబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉపనిషత్తులోకి వచ్చాం, ఆత్మజ్ఞానం చెప్పాలి కదా. ఇక్కడికి వచ్చి ఆహుతుల్ని కరెక్ట్ ప్లేస్లో వేయాలి, ఆజ్య భాగములకు మధ్యలోనే ఆహుతుల్ని వేయాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నారు అంటే, దీని రాబోయే మంత్రాలని మనస్సులో పెట్టుకుని ఈ ప్రతిపాదన యొక్క తాత్పర్యాన్ని శంకరులు మనకి చెప్తున్నారు. తాత్పర్యం ఏంటంటే, ఈ కర్మ ఉన్నదే, కర్మ మార్గము, ఇది క్లీన్ గా కరెక్ట్ గా చేయాలండి. సమ్యక్ ఆహుతి ప్రక్షేపాది లక్షణ, ఆహుతుల్ని సమ్యక్గా అంటే కరెక్ట్ గా మీరు వేయాలి, అవకతవకగా వేయకూడదు. అవకతవక కర్మలు చేస్తారు. నేను ఎప్పుడు తరచుగా ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. తంజావూరులో బృహదీశ్వరాలయంలో ఓ యజ్ఞం ఒకటి చేశారు, చండీయాగం అని. సో ఆ చండీయాగంలో ఆ అగ్నిహోత్రాన్ని ఆ కుండను నిర్మాణం చేసే పరిస్థితి, ఆహుతుల్ని వేసే పద్ధతులు, ఈ ఋత్విక్కులు చేసినటువంటి గడబిడలో ఆ నిప్పులు ఆ పండలకు అంటుకునే, ఆ పండలు తయారు చేసిన విధానం,
ఆ పండలు అంటుకుని 139 people were roasted alive. 139. I remember the figure. Some 6-7 years back అయింది తంజావూరులో బృహదీశ్వరాలయంలో. అసలు వీళ్ళని చండీయాగా ఎవరు చేయమన్నారు? ఏదో దేవాలయానికి భక్తులు వస్తారు వెళ్తారు కదా. నో దే హ్యావ్ టు డూ ఇట్. ఓకే, యూ డూ ప్రాపర్లీ. నో పండలు అంటుకుంది. అంటుకున్న తర్వాత పండలు అంటుకుందని అదేదో ఎక్స్క్యూజ్గా చెప్తే ఎలాగా? వేసంకాలంలో పండలు వేసేప్పుడు కొబ్బరాకులు పండలు వేసి ఇక్కడ మంటలు పెడుతూ ఉంటే ఏమవుతుంది? సో చేసి పనేదో క్లీన్గా చేయాలి, లేకపోతే అనేక కష్టాలకి అవ్వాల్సి వస్తుంది. అది ఇప్పుడున్న కష్టం. ఇక్కడ స్పిరిట్ ఏమిటంటే మీరు సరిగ్గా చేయకపోతే ఆ పుణ్యం కూడా మీకు సరిగ్గా దక్కదు అని అంటున్నారు ఆయన. సో కర్మ మార్గము ఇది సమ్యక్ ఆహుతి ప్రక్షేపము, ఆహుతుల్ని కరెక్ట్గా సమర్పించుట మొదలైనవన్నీ ఉన్నాయి. అలా చేస్తేనే లోకప్రాప్తయే పంథాహ. అది సుకృతస్య లోకే ఏషవై పంథాహ అని అన్నారుగా. అది మిమ్మల్ని పుణ్యలోకాలకు తీసుకుపోతుంది, అక్కడ మీరు భోగాలను అనుభవిస్తారు అని చెప్పారుగా. మరి భోగాలన్నీ కావాలంటే వచ్చేసి కర్మ కరెక్ట్గా చేయాలి, చేస్తేనే అది లోకప్రాప్తయే పంథాహ. ఆ పోనీ కరెక్ట్గానే చేస్తాం, ఏమిటి అభ్యంతరం అంటే సమ్యక్కరణం దుష్కరం, కొంచెం కఠినమైన వ్యవహారం. సో అంత తేలిక కాదు అది. కాబట్టి మరి మీరు చూసుకోండి ఆ సంగతి ఏమిటో అనే అభిప్రాయం. సమ్యక్కరణంలో ఇబ్బందులు ఉన్నాయి. చేసి పనేదో క్లీన్గా చేయండి. చేసేప్పుడు దాంట్లో ఆ ఇబ్బందులు ఉన్నాయి. కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో పనిచేయడం రండి. కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో కెమికల్ రియాక్షన్స్ అవి చేయాలనుకుంటే ఆ ట్రైనింగ్ అయ్యి క్లీన్గా చేయటం అలవాటు అవ్వాలి. క్లీన్గా చేయకుండా హడావిడ వంట మాత్రం అండి, వంట గదిలో వంట చేస్తూ ఉంటారు తల్లులు, ఎంతో క్లీన్గా చేస్తారు, అంతా క్లీన్గా పెట్టుకుంటారు, ఎక్కడిది అక్కడే వదిలేసి. సో అలాగా చేస్తే వంట ఆ తర్వాత కింద మీద పారేసుకుని చేస్తూ ఉంటే అడుగు వేసినప్పుడల్లా ఏదో గిన్నెలోనో లేకపోతే కంచంలోనో అడుగు వేస్తూ అలా చేస్తే ఎలాగా? ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్, టైడీగా చేయాల్సి ఉంటుంది వంట. అలాగే ల్యాబొరేటరీలో వర్క్ కూడా క్లీన్గా చేసుకోవాలి, అలాగే కర్మను కూడా అలాగే చేసుకోవాలి. కాబట్టి ఆ శ్రద్ధని మీరు సంపాదించుకుని చేయండి కర్మ, అంతేగాని ఊరికే కంగారుగా కర్మలో దిగద్దు. దుష్కరం, దెర్ ఈజ్ సమ్ డిఫికల్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని అంటారు. సరే, ఇంకా హీ యాడ్స్ ఎ లిటిల్ మోర్ టు దట్. విపత్తయస్తు అనేకా భవంతి. పిట్ ఫాల్స్. విపత్తయ అంటే పిట్ ఫాల్స్ అంటే తప్పటడుగులు వేసేటువంటి అవకాశం చాలా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రైనింగ్ తీసుకుని దాంట్లో దిగండి. పుస్తకాలు రాయడం, ఇంకే పుస్తకం రాసేసి జనం మీద విసిరేద్దామంటే అలా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఆ చేసి ప్రయత్నం ఏదో క్లీన్గా చేయాలి. లేకపోతే పుస్తకం రాయిపోతే నష్టం ఏం లేదు. యూ స్టే వేర్ యూ ఆర్. అలాగే మీరు చేతనైన కర్మ ఏదో చేయండి. ఒకవేళ కొంత కర్మే చేయగలిగారు, అంతకంటే ఎక్కువ కర్మ చేయలేకపోయారు, ఏం పర్వాలేదు, చేసిన దానికే సంతోషం. కానీ చేసేది మాత్రం క్లీన్గా ఉండాలి అని ఆ స్పిరిట్ ఆఫ్ ది మంత్రం అది. తర్వాత మంత్రం యస్యాగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణం అతిథివర్జితం చ ఆహుతం ఆహుతం అవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాంస్తస్య లోకాన్ హినస్తి. అది సంగతి. సో కర్మకాండ మీద ఒక పెద్ద దండయాత్ర మొదలవుతోంది ఇప్పుడు రియల్లీ. సో కర్మ చేస్తే పుణ్యలోకాలు వస్తాయి. నిత్య నైమిత్తిక కామ్యాన్ని 3 కర్మలు ఉన్నాయి. నిత్య కర్మలు అంటే టు బి డన్ కర్మాస్, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ, యూ షుడ్ డూ ఇట్. దాంట్లో ఫలాపేక్ష ఉండదు. నిత్యకర్మలకి ఫలం ఉండదు, ఫలం ఏమి వినపడదు అక్కడ. నిత్యకర్మలకి అంతఃకరణ శుద్ధే ఫలం. సో నిత్యకర్మలు చేసుకోబోయే అంతఃకరణం నీకు శుద్ధం అవుతుందంటే నా అంతఃకరణం శుద్ధంగానే ఉంది, మీరెవరు నాకు అంతఃకరణంలో మీరు దూరి చూసారా ఏమి అని అలాగే ప్రశ్నించేయడం అనుకోండి. వాడు ఏం చేస్తాడు నిత్యకర్మలు? సో నిత్యకర్మకి ఫలం వినపడదంటే శృతి వాక్యంలో ఉండదు. కొంతమందికి ఫలం వినబడితే గాని వాళ్ళు ముందుకు అసలు అడుగు వేయరు.
వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, నాకేమిటి అని అడుగుతాడు. సో ఫలం వింటే కానీ ముందుకు అడుగు వేయడు. సో నిత్య కర్మల్లో కొంచెం తప్పులైనా పర్వాలేదు, లోటుపాట్లున్నా పర్వాలేదు, ఎందుకంటే కామ్యం కాదది, ఫలాపేక్షతో చేసే కర్మ కాదు. నైమిత్తిక కర్మలు ఉంటాయి, అంటే అప్పుడప్పుడు చేయాల్సినవి, అవి డ్యూటీసే, అకేషనల్ డ్యూటీస్, రెగ్యులర్ డ్యూటీస్, అకేషనల్ డ్యూటీస్, ఇన్సిడెంటల్, ఓ నిమిత్తాన్ని బట్టి చేయాలి. గ్రహణం పట్టిందనుకోండి స్నానం చేయాలి, భోజనం చేయకూడదా పూట, అది నైమిత్తికం. ఈ నైమిత్తిక కర్మల్లో కూడా మీరు కొంత కాంప్రమైజెస్కి అవకాశం ఉంది, అంటే కావాలని కాంప్రమైజ్ చేయరు, బట్ అక్కడ కూడా ఫలాపేక్ష ఏం లేదు కనుక మీరు ఏదో ప్రేమతో చేసినంత చేస్తే సరిపడు. కానీ కామ్యకర్మలు అని ఉన్నాయి, ఒక కామన కోసం చేస్తారు కర్మ, దాంట్లో కాంప్రమైజ్ చేయటానికి సుతరాము వీలు లేదు. కాబట్టి నీకు స్వర్గము కావాలి అని కామనతో కర్మ చేసేవనుకో పర్ఫెక్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయకపోతే ప్రాబ్లమ్స్ ఆర్ దే అని అంటున్నారు. యస్య అగ్నిహోత్రం, కామ్యాగ్నిహోత్రం, ఒక కామనతో అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు. అగ్నిహోత్రం చేస్తూ ఉంటే ఏ ఫ్యూ అదర్ థింగ్స్ షుడ్ బి డన్, అప్పుడు ఆ అదర్ థింగ్స్ ని తప్పనిసరిగా చేసి తీరాలి. అయ్యప్ప మాల వేసుకున్నారనుకోండి, అయ్యప్ప మాల నేను వేసుకున్నాను ఒకసారి, ఎందుకు వేసుకున్నాను, ఊరికే వేసుకున్నాను, ఆ ఈశ్వరుణ్ణి కొంతకాలం ఈ రూపంగా ఆరాధిద్దామని వేసుకున్నాం, ఇంక అంతకంటే దానికి కారణం ఏం లేదు. అలా నిష్కామంగా చేస్తే పర్వాలేదు, ఎంత చేతనైతే అంత చేయొచ్చు. అయ్యప్ప మాల వేసుకుంటే బిజినెస్లో నష్టం వస్తుంది, ఈ బిజినెస్ని రివర్స్ చేయొచ్చు. ఏదో కొంచెం డ్రాప్ అయింది బిజినెస్ బాగుండలేదు, ఎకనామిక్ యాక్టివ్, కాబట్టి మీరు అయ్యప్ప మాల వేసుకుంటే మీ బిజినెస్ బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీలో అయ్యప్ప మాల ఈ బేసిస్ మీరు వేసుకుంటున్నారని ఎవరో చెప్పారు నాకు. ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీ అంతా డల్ ఉంది, అంచేత అయ్యప్ప మాల వేసుకుంటే ఆ సినిమా బాగా ఆడుతుంది. రిలీజ్ చేయబోయే ముందు అయ్యప్ప మాల వేసుకుంటాడు, ఎందుకంటే సినిమా బాగా ఆడాలి. సో కామ్యకర్మలు ఇలా ఉంటాయని అందుకోసం మీకు చెప్పారు. ఓకే, అయ్యప్ప మాల వేసుకున్నారు, వేసుకుంటే నేల మీదే పడుకోవాలి. అయ్యప్ప మాల వేసుకుని మంచం మీద పడుకుంటే కుదరదు. తర్వాత 2 పూటలే భోజనం చేయాలి, 3 పూటలు చేస్తే కుదరదు. చన్నీళ్లే స్నానం చేయాలి. అయ్యప్ప మాల వేసంకాలం ఉండదు, అయ్యప్ప మాల శీతకాలమే ఉంటుంది. చన్నీళ్లే స్నానం చేయాలి. వేడి నీళ్లు స్నానం చేస్తున్నాడు అనుకోండి పనికిరాదు. అలాగా ఇలాగే చెప్పినట్టు ఇక్కడ యస్య అగ్నిహోత్రం, వీడు కామ్యాగ్నిహోత్రాన్ని చేస్తున్నాడు, స్వర్గం కావాలి. కామ్యాగ్నిహోత్రం చేస్తుంటే అమావాస్య వచ్చేప్పటికీ సమ్ స్పెషల్ ఇష్టి ఉంటుంది, ఎక్స్ట్రా కర్మ ఉంటుంది, దానికి దర్శ అని పేరు. అమావాస్య వచ్చింది, దర్శ చేయాలి, 5-6 గంటలు పడుతుంది. అబ్బో నా వల్ల కాదండి దర్శాన్ని మానేసాడు అనుకోండి, అప్పుడు వాడు అగ్నిహోత్రం ఏమిటవుతుంది, అదర్శం అగ్నిహోత్రం అవుతుంది. యస్య అగ్నిహోత్రం అదర్శం, దర్శలేని అగ్నిహోత్రం. ఏటో అయ్యప్ప మాల అంటాడు, వేణీళ్ళు స్నానం చేస్తున్నాడు అన్నట్టుగా వీడు అగ్నిహోత్రం చేస్తున్నానంటాడు, మరి దర్శనం నిన్న అమావాస్య ఏం చేశాడు వీడు, నాకు కనపడ్డాడు, ఏమీ చేయలేదు వీడు. అరే ఏమీ చేయలేదు, అరే అయితే అదర్శం అగ్నిహోత్రం, దర్శ లేకుండానే అగ్నిహోత్రం చేసేస్తున్నావా? అవును. అపౌర్ణమాసం, ఈ లోపల పూర్ణిమ వస్తుంది. పూర్ణిమ నాడు ఒక ఇష్టి చేయాలి. ఇష్టి అంటే 5 or 6 hours ఉన్నటువంటి పూజకి ఇష్టి అని, అది అగ్నిహోత్రానికి ఆహుతులు ఎక్స్ట్రా ఉంటాయి, దానికి ఇష్టి అని అంటారు. సో అపౌర్ణమాసం. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అయ్యప్ప భక్తులందరినీ పిలిచే రోజు భోజనం పెట్టాలి, అవునా? పూజ ఎక్స్ట్రా పూజ చేసి సమ్ స్పెషల్ భోజనాలు ఏర్పాటు చేయాలి ఓ పూట. నేను అయ్యప్ప మాల వేసుకుని ఊళ్ళో అందరి ఇళ్లలోనూ భోజనం చేస్తాను తప్పిస్తే మా ఇంట్లో పెట్టను అంటే కుదరదు. సో కరెక్ట్, సో యూ హ్యావ్ టు డూ దట్ ఆల్సో. ఊరికే మీకు ఎగ్జాంపుల్కి తెలుస్తుందని నేను అయ్యప్ప మాల అంటున్నా. కాబట్టి అపౌర్ణమాసం అగ్నిహోత్రం చేస్తాడండి, కానీ పౌర్ణమాసం వచ్చిందంటే లేజీ గై, హీ డజంట్ డూ దట్ ఇష్టి, పూర్ణమాసేష్టి చెయ్యడు. లోటేది అచాతుర్మాస్యం, వర్షాకాలం వస్తే చాతుర్మాస్యం, మాస అంటే 15 రోజులు అర్థం. 4 మాసాలంటే 4, 15, 2 నెలలు. ఆ 2 నెలలు వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక కర్మలు ఉంటాయి. చాతుర్మాస్యం
కర్మలో భాగం. ఏవో కొన్ని ప్రత్యేక కర్మలు చేయాలి. ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఇది చెయ్యాలి. వీడు చేయుడు. అనాగ్రయణం. ఆగ్రయణం అంటే కొత్త పంట. సో ఖరీఫ్, దాళవారు ఏవో అంటూ ఉంటారు చూడండి, కొత్త పంట వస్తుంది. హార్వెస్టింగ్ సీజన్ జనరల్ గా జనవరిలో వస్తుంది. సంక్రాంతి కొత్త పంట. కొత్త పంట మీరు కొత్త బియ్యం కొనుక్కొస్తారు. కొత్త బియ్యం కొనుక్కొచ్చి అప్పుడు భోజనం మొదలుపెట్టే ముందు సమ్ స్పెషల్ పూజ ఉంటుంది. అలాగే రైతులు వాళ్ళు చేసుకుంటారు. అలాగే అగ్నిహోత్రం చేసుకునే వైదికుడికి కూడా ఆగ్రయణం, కొత్త పంట చేతికి వస్తూనే ఆగ్రయణేష్టి అనే ఇష్టిని చేయాలి. ఏమంటే ఆగ్రయణేష్టి చేశారా అని అడుగుతారు. అబ్బాయి చేయలేదనంటే, అయ్యో సంవత్సరానికి ఒక్క పూట, అది ఆ ఒక్క పూట చేయాల్సిన ఆగ్రయణేష్టి చేయకుండా మీరు అగ్నిహోత్రం చేస్తే అది లోటేది. అనాగ్రయణం అతిథివర్జితంచ. దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్. అగ్నిహోత్రం చేస్తే అతిథికి భోజనం పెట్టాలి. అతిథిని వెతికి భోజనం పెట్టాలి. అతిథి వస్తాడు, అతిథి అంటే గెస్ట్, వాడు వస్తాడు, అప్పుడు భోజనం పెట్టాలి. అంచేతే ఏం చేస్తాడంటే వైదికులు ఏం చేయాలంటే, ఆ శాస్త్రం అలా ఉంది. భోజనానికి ముందు 11కో 12కో భోజనం కదండి. భోజనం చేసి ముందు ఒకసారి తలుపు తీసుకుని వీధిలోకి వెళ్తాడు. అంతవరకు ఈ కర్మాది చేసుకుంటాడు. తలుపు తీసుకుని వీధిలోకి వెళ్తాడు. భోజనానికి అతిథులుగా వచ్చిన వాళ్ళు ఆ అరుగు మీద కూర్చుని ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు. సో ఈయన తలుపు తీసి, అయ్యా ఎవరైనా అతిథులు ఉన్నారా అని చూస్తాడు. నేను ఉన్నానండి అంటే, అయితే దయచేయండి కాళ్ళు కడుక్కోండి అని అతిథికి భోజనం పెట్టి తాను కూడా భోజనం చేస్తాడు. ఇది పద్ధతి. అతిథిని మీరు తలుపు తీసి అతిథిని పెట్టకుండా, అతిథి ఎవడూ లేడనుకోండి ఏం పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తారంటే, అతిథి ఎవడూ లేకపోతే ఆవుకి ఏదో పండు ఏదో ఇచ్చి ఆవును అతిథిగా ట్రీట్ చేసి ఆ తర్వాత భోజనం చేస్తారు. అతిథికి భోజనం పెట్టాలి. అగ్నిహోత్ర కర్మలో భాగం అది. అతిథికి కొంతమంది భోజనం పెట్టరు. అది ఏవో అగ్నిహోత్రాలు పూజలు అవి దట్టంగా చేసేస్తూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టరు. చాలా తప్పదు. పూజ చేస్తే భోజనం పెట్టాల్సి ఉంటుంది. అతిథి అని చెప్పి ఈనాడు కూడా ఏదో సత్యనారాయణతో అది చేసుకున్నారనుకోండి, ఏదో 10 మందికి భోజనం పెడతారు. కొంచెం అలవాటు ఉండాలి. ఏదో సందర్భం చూసి ఓ 4గురికి భోజనం పెట్టే అలవాటు ఉండాలి. మన భోజనం మనమే వండుకుంటాం, మందికి మనం ఎక్కడ పెడతాం అనే యాటిట్యూడ్ ఉండకూడదు. సో తవిడి బియ్యం వండుకునే బదులు షేరు బియ్యం వండుకుంటాం. దాంట్లో బియ్యానికి అయ్యి ఖర్చు ఇంపార్టెంట్ కాదు, ఆ సేవ వర్క్ చేయడానికి భయపడతారు. ఖర్చుకి ఎవరు భయపడతారు? అన్నీ ఉంటాయి, లోటే ఉండదు. కానీ ఎవరు చేస్తారు ఈ చాకిరీ అంతా అని ఆ రకంగా నిరాదరణతోటి ఉంటారు. అలా ఉండకూడదు. అతిథి వర్జితంచ. ఆ కర్మ అతిథి వర్జితం అయిపోతే దోషమేది, అలా అవ్వకూడదు. సో ఆహుతం. తర్వాత ఆ హోమం కూడా అవకతవగ్గా చేస్తాడు, ఆ 2 ఆహుతులు కూడా. అదేదో భాష్యకారులు చెప్తారు, అవైశ్వదేవం. వైశ్వదేవము అని ఒక కర్మ ఒకటి ఉంటుంది. భోజనానికి ముందు 5 నిమిషాలు పనది. పొద్దున్నే సూర్యుడు ఉదయించినప్పుడు అగ్నిహోత్రం చేస్తాడు. భోజనానికి ముందు వైశ్వదేవం చేయాలి. 5 నిమిషాలే, 5, 6, 5 మంచిగా మంత్రం వచ్చిన వాడికి 5 నిమిషాల్లో అయిపోతుంది. అది చెయ్యాలి. అది చేయలేదనుకోండి లోటే. అవైశ్వదేవం. అవిధినాహుతం. ఎలా హోమం చేయాలో అలా చేయడు, అలా విసురుగా వేసేస్తాడు. అద్యభాగం అంతరేణ ప్రక్షిపేతని చెప్పాం కదా, అద్యభాగాలకు మధ్యలో వెయ్యాలి అని. అలాగే ఏ హోమాలకి తగిన నియమాలు ఆ హోమాలకు ఉంటాయి. ఆ నియమాన్ని పాటించడు. అవిధినాహుతం. అలా విసురుతూ ఉంటాడు అగ్నిహోత్రంలో. అలాగా చేసేదనుకోండి, అది లోటే. సో కర్మ చేస్తే ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని చేయాలి. అలాగా చేయకుండా మీరు కామ్యకర్మల్ని చేసి పెట్టేస్తే అదేమవుతుంది? దోషాలని తీసుకొస్తుంది అంటున్నారు. ఈ ముండకం విన్న తర్వాత కర్మ మీద జనాలకి ఉత్సాహం తగ్గిపోతుంది. వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్? ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఆ పాఠం అలాంటిది. నేను మీకు ముందే మనవి చేశాను, ముండకం అంటే ముండనం అయిపోతుంది అంతే. మనస్సుకి ముండనం అయిపోతుందండి. దట్ ఈజ్ వాట్ ముండక ఈజ్. సో ఆ సప్తమాస్తస్య లోకాన్ హినస్తి అన్నారు.
వీడికి లోకం కొత్తగా పుణ్యలోకం రావడం మాట అలాంటి పెట్టి 7 తరాల వరకు కూడా లోకం అనేది రాకుండా అయిపోతుంది కాబడదార్ అని చెప్తారు. ఆ సప్తమాన్ లోకాన్ హినస్తి. చేస్తే కర్మ అన్ని పక్కా చేయాలి. కామ్యకర్మ తత్రాపి. కామన కావాలి నీకు, సక్రమంగా చేయాలి. ఇప్పుడు మీరు సేవ చేశారనుకోండి, వెళ్ళి బస్తీకి వెళ్ళి సేవ చేశారనుకోండి, ఎంత చేస్తే అంతకే సంతోషిస్తారు. ఏదో పోలే పాపం ఆయన వచ్చి ఏదో సేవ చేశాడు. అలా కాకుండా గవర్నమెంట్ దగ్గర సేవ చేస్తానని డబ్బులు పుచ్చుకుని అవన్నీ మీరు పుచ్చేసుకున్నారనుకోండి, అప్పుడు బస్తీలో ఉన్న వాళ్ళందరూ రాళ్ళేసి కొడతారు. కాబట్టి కామ్యకర్మ అంటే అది చాలా డేంజర్ వ్యవహారం అది. సో లేదండి మాకు కామనలు ఉన్నాయి అంటే, కామనల్ని మీరు ఈ కర్మ ద్వారా తీర్చుకోవాలనుకున్నప్పుడు ఫాలో ఆల్ దీస్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఎలా చేస్తున్నారండి కర్మలు చేసే పద్ధతి ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఈ స్పిరిట్ తీసుకోండి. నేమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, నేమ్స్ ఆర్ వేదిక్ నేమ్స్, బట్ ది స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. భాష్యం కథం అంటే కథం అని ఎందుకు అంటున్నారంటే విపత్తయస్తు అనేకా భవంతి అని పూర్తి చేశారు ఆయన. అనేక పిట్ ఫాల్స్ ఉన్నాయి, తప్పుటడుగులు వేసే అవకాశాలు చాలా ఉన్నాయి, జాగ్రత్త అన్నారు కదా. ఎలాగా తప్పుటడుగులు ఏమిటో చెప్పండి, చెప్తున్నారు. యస్య అగ్నిహోత్రిణః అగ్నిహోత్రం అదర్శం దర్శాఖ్యేన కర్మణా వర్జితం. యస్య అగ్నిహోత్రం, ఎవని యొక్క అగ్నిహోత్రము. ఎవని యొక్క అగ్నిహోత్రం అంటే మీకు నాకు అగ్నిహోత్రం ఏముంటుంది? అగ్నిహోత్రిణః అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రం చేసేవాడు అగ్నిహోత్రమే. సో ఆ కామ్యకర్మను ఎవడు చేస్తున్నాడో వాడి కర్మే అది. అది దాని గురించి ఏమిటి చెప్తున్నారు? ఆదర్శం. అది ఆదర్శం అంటే దర్శ అనే కర్మ ఒకటి ఉంది. దర్శాక్షేణ కర్మణ. దర్శ అమావాస్య నాడు చేస్తారు. అమావాస్య దర్శ పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత. నేను తరచుగా అంటూ ఉంటాను ఆ మాట. దర్శ పూర్ణమాస అంచేతే వైదికుడికి ప్రయాణం చేయటం కుదరదు. ప్రయాణం చేయాలనుకోండి, ప్రయాణంలో అమావాస్య పడితే ఏం చేస్తాడు? కాబట్టి వైదికుడు ఓ చోట కూర్చుంటాడు. వైదికుడు తిరిగి చెడ్డాడు, పరివ్రాజకుడు తిరగకుండా చెడ్డాడు అని ఒక ప్రాచీనమైన సామెత. పరివ్రాజకుడు అంటే సన్యాసి. వైదికుడు తిరిగాడు అనుకోండి, వాడి కర్మలన్నీ ఎగిరి చక్కపోతాయి, చెడ్డమంటే మరి అదే కదా. పరివ్రాజకుడు ఓ చోటే కూర్చున్నాడు అనుకోండి, వాడు చెడ్డాడు. ఎందుకంటే ఆసక్తి బయలుదేరుతుంది. ఇది నాది నాది నేను, నాది నేను, అది డెవలప్ అవుతుంది. ఇంకా పరివ్రాజకత్వం ఏమిటి? సో పరివ్రాజకుడు అన్నవాడు అలా తిరుగుతూ ఉండాలంటే ఎక్కడా స్థిరం ఉండదు. ఏది నాదని అనుకోద్దు, ఏది నీది కాదనే ధోరణిలో బతికేస్తూ ఉండాలి. తిరుగుతూ ఉండాలంతే. రోజు తిరగాలి, పూట తిరగాలి చేతనైనంత వరకు. భిక్ష ఒకచోటే స్థిరంగా భిక్ష పెట్టేసుకున్నాం అనుకోండి, అది పద్ధతి కాదు. దానివల్ల ఏమవుతుందంటే జాగ్రత్తగా కిచెన్లో మనకు కావాల్సిన వ్యవస్థలన్నీ చేసుకోవడం అయిపోతుంది. ఒకే కిచెన్లో భోజనం 1 వీక్ వరుసగా చేసామనుకోండి, ఆ కిచెన్లో మన వర్షన్లనే పెట్టుకుని చేసామనుకోండి, సరే ఈయనకి కూర ఈ పులుసు ఇలా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటాడు అని ఆ సమాచారం అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిపోతే వాళ్ళు శుభ్రంగా ఈ పూట ఆ పూట కూడా కడుపు నిండా తయారు చేసి పెట్టేస్తుంటారు. స్వామీజీకి ఇది ఇస్తుందా అది ఇస్తుందా. అలా కాదు, ఈ పూట వాళ్ళే ఇంకో పూట, వాళ్ళు ఇంకో పూట, ఎవరికి ఏమిటి వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అలాగే పరివ్రజతి, దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస. కాబట్టి పరివ్రాజకుడు తిరుగుతూ ఉండాలి. గృహస్థులతో స్థిరంగా ఉంటాడు కనుకనే వాడి పేరు గృహస్థం. సో వైదికుడు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. వెళ్ళాలంటే ఇదే సమస్య. అదర్శం దర్శాక్షేణ కర్మణా వర్జితం. ఒకసారి ఓ సభ అయింది. ఆ సభకి ఒక వేద పండితుల్ని అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. సభ 5ంటికి ప్రారంభమైంది. 6:30కి అయిపోతుందని చెప్పారు ఆయనతోటి. ప్రారంభమే 5:30కి అయింది, ఆలస్యం. సో ఆయన అధ్యక్షుడిగా పెట్టారు. ఆ సభ 7:30 దాకా నడుస్తుంది. ఇంకా ఎవరో వక్తలు ఉన్నారు. ఎవరో ఒక పెద్ద వక్త మాట్లాడుతున్నారు. 6:25 అయింది. ఆయన లేచి వెళ్ళిపోయారు. నీ అధ్యక్షుడు అలా ఈ వాక్సవే. ఆయన్ని వెళ్ళి, అయ్యా మీరు ఏం మాట్లాడద్దు, మీకు నా సంధ్యావందనం చేసుకునే టైం అయింది. సంధ్యావందనం ఒక్క పూట ఏమవుతుందండి అంటే, ఒక్క పూట ఏమిటి,
నాకు ఈ సభతో సంబంధం లేదు, మీరు 6:30కి అయిపోతుందన్నారు కదా, అవ్వలేదు, యూ డూ వాట్ ఎవర్ యూ లైక్ అని వెళ్ళిపోయారు. ఓవర్ అధ్యక్షుడు లేకుండా సభ చేసుకోవడమే అంతే. సో వైదికుని జీవితం అలా ఉంటుంది. కర్మ అంటే మరి అలాగే చేయాలి. ఇప్పుడు డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు ఆఫీసుల్లో, అక్కడ కూడా ఎలా ఉంటారు, ఎంత కమిటెడ్గా ఉంటారు. సో అదర్శం దర్శాక్షేణ కర్మణా వర్జితం. అయ్యో అగ్నిహోత్ర కర్మ చేస్తున్నానంటాడే, దర్శనాడు ఇటు అటు తిరుగుతున్నాడు బజార్లోను, దర్శనాడేమో ఇంటి దగ్గర కూర్చుని హోమాలు అవి చేసుకోవాల్సిన పరిస్థితి, అది లేదు. ఓకే, ఆయన శంకర్లు అంటారు అగ్నిహోత్రిణ అవశ్య కర్తవ్యత్వాత్ దర్శస్య. అగ్నిహోత్రి తప్పనిసరిగా దర్శ చేసుకోవాలి. అందుగురించే అదర్శం అని చెప్పాల్సి వచ్చింది. అదేంటండి అయ్యప్పమాల వేసుకుని వేడినీళ్లు స్నానం చేస్తున్నాడు అంటే, ఏం వేడినీళ్లు స్నానం చేస్తే తప్పే ఉందా, ఆయన ఏం కొట్టాడో తిట్టాడా అంటే, అలా కాదు, ఆ మాల వేసుకుంటే చన్నీళ్లు చేయాలని రూలు. అందుగురించి ఈ మాట అన్నాడు. మాల వేసుకోకపోతే ఎందుకంటారు? కాబట్టి అగ్నిహోత్రం చేస్తూ ఎస్య అగ్నిహోత్రం అదర్శం. అవ్వా అదర్శం, దర్శ లేకుండా అగ్నిహోత్రం చేస్తున్నాడే ఆయన అని అని ఒక రకమైన నింద. ఎందుకంటే అవశ్య కర్తవ్యం, తప్పనిసరిగా అగ్నిహోత్రి దర్శ చెయ్యాలి. అగ్నిహోత్ర సంబంధీ అగ్నిహోత్ర విశేషణమివ భవతి తదక్రియమాణం ఇత్యేతత్. ఏమంటే ఈ వాక్యం అంటే కొంచెం టెక్నికల్ డిస్కషన్. అదర్శం అన్నది అగ్నిహోత్రానికి విశేషణం ఎలా అవుతుంది? అగ్నిహోత్రం అంటే అగ్నిహోత్రం ఓ కర్మ, దర్శం మరో కర్మ. అదర్శం అంటే దర్శ లేకుండుట. దర్శ లేకుండుట అగ్నిహోత్రానికి విశేషణం ఎలా అవుతుంది? అగ్నిహోత్రం అంటే అగ్నిహోత్రమే, మరి దర్శం ఉన్న అగ్నిహోత్రం, దర్శం లేని అగ్నిహోత్రం, మళ్ళీ ఇన్ని రకాలు ఏమిటి అని ఒక శంక చేసుకుని, అలా కాదు, అగ్నిహోత్రం చేసేవాడు తప్పనిసరిగా దర్శ చేయాలి. ఈ దర్శ అగ్నిహోత్రానికి సంబంధించిన కర్మ కనుక వీడు అగ్నిహోత్రం చేస్తున్నాడే కానీ తత్సంబంధి అయినటువంటి దర్శని ఎగగొట్టాడు కనుక ఆ దర్శయే అగ్నిహోత్రమే ఒక రకంగా లోటు వచ్చినట్టు అయిపోయింది. అందుకోసం అదర్శం అన్నది అగ్నిహోత్రం అనే దానికి విశేషణమైనది. సో అర్థం ఏంటంటే తదక్రియమాణమిత్యేతత్. సో చేయబడని దర్శ కల అగ్నిహోత్రము అంటే అగ్నిహోత్రం అయితే చేస్తున్నాడు కానీ దర్శ చేయుటలేదు. తథా అపౌర్ణమాసం ఇత్యాదిష్వపి అగ్నిహోత్ర విశేషణత్వం ద్రష్టవ్యం. సో ఈ టెక్నికల్ ప్రాబ్లము అదర్శం దగ్గరే కాకుండా మిగతా వాక్యాలన్నింటి దగ్గర కూడా ఉంటుంది. అపౌర్ణమాసం దగ్గర కూడా హౌ దట్ బికమ్స్ ఎన్ అడ్జెక్టివ్ టు అదర్శ అగ్నిహోత్రం అంటే ఇలాగే అపౌర్ణమాసాదులు ఏంది కూడా ఆయా కర్మలు అగ్నిహోత్రానికి సంబంధించినవి కనుక అవి చేయకుండా అగ్నిహోత్రం చేస్తే అది అగ్నిహోత్రానికి లోటు కింద వాటిని విశేషణం చేయట జరిగినది. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి అని. అంటే భాష్యకారులు ఈ గ్లాసింగ్ ఓవర్ అని అంటారే, అలాంటిది ఏమీ చేయరు ఆయన. గ్లాసింగ్ ఓవర్ అంటే పైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం అలా ఉండదు. క్లీన్గా మంత్రాన్ని లోతుగా వ్యాఖ్యానం చేస్తారు. గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, శాస్త్రం మీమాంస పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసం అలా రాస్తారు. కొంచెం చేతస్థం అనిపించినా అలా రాస్తారు. తర్వాత అగ్నిహోత్రాంగత్వస్య అవిశిష్టత్వాత్ అపౌర్ణమాసం పౌర్ణమాస కర్మవర్జితం. అగ్నిహోత్ర ఎలాగైతే దర్శ అగ్నిహోత్రానికి అంగమో అంటే అగ్నిహోత్ర దర్శ అంటే అమావాస్య నాడు చేసే కర్మ. ఇష్టి కొంత అధికమైనటువంటి కర్మ ఉంటుంది. కొన్ని హోమాలు అవే అధికంగా ఉంటాయి. అగ్నిహోత్రం అంటే రోజు 2 ఆహుతులు ఇస్తారు. దర్శ అంటే 5-6 అవర్స్ నడుస్తుంది కర్మ. సో ఇది మామూలుగా ఈ వ్రతాలు అవి చేస్తూ ఉంటారు చూడండి. వ్రతాలంటే ఋషిపంచమి వ్రతం అని చేస్తారు. అంటే ప్రతి పంచమి నాడు ఏదో పూజ చేసుకుని ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పంచమి వచ్చినప్పుడు స్పెషల్ రాత్రి తెల్లవారులు పూజ చేయడం అలా చేస్తారు. సో ఒక నైమిత్తికం నిత్యం చేసుకునే దానికి ఇన్సిడెంటల్ సిచ్యువేషన్లో అధికమైన కర్మ చేయాలి. అవి ఆ పేర్లు దర్శ పూర్ణమాస. సో
ఎలాగైతే దర్శ అగ్నిహోత్రానికి సంబంధించి ఉన్నదో, అంగమై ఉన్నదో, అదేవిధంగా పూర్ణమాస కూడా అగ్నిహోత్రాంగము. ఫుల్ మూన్, నో మూన్ అలాగా. కనుక అదర్శం అనేది అగ్నిహోత్రానికి విశేషణమైన పద్ధతిలోనే అపౌర్ణమాసం కూడా అగ్నిహోత్రానికి విశేషణమవుతుంది. అంటే పౌర్ణమాస కర్మవర్జితం, పూర్ణిమ నాడు చేయాల్సినటువంటి కర్మని వీడు చేయడం మానేసినాడు. లోటేది. ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారనుకోండి, తాంబూలం సమర్పయామే అని పురోహితుడు తాంబూలం, రత్న సింహాసనం అంటే అక్షతలు వేసేస్తాడు. మీరు రత్నం లేదు, సింహాసనం లేదు. తాంబూలం దగ్గర పోనీలే వీళ్ళు ఏమన్నా 4 తమలపాకులు తెచ్చారేమో అని ఇటు చూస్తాడు. తమలపాకులు వెతకడం ప్రారంభిస్తారు. అవి దొరకవు. దొరకకపోతే అక్షదాన్ని సమర్పయామే అంటాడు. తమలపాకులు దొరికినా ఒక్క మొక్క దొరకదు. ఎందుకంటే క్లీన్గా పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు ఆఫర్ అంటే అన్ని ఐటమ్స్ పెట్టుకోవాలి. వస్త్రం సమర్పయామి, వస్త్రం చేసుకుని పెట్టుకోవాలి. కొత్త వస్త్రాలు అక్కర్లేదు, కానీ ఆ వస్త్రాలు ముందే చేసుకుని పత్తి ముక్క తీసుకుని కొద్దిగా అలా పసుపుతోటి నీళ్లు పోసి అలా గుండ్రంగా చేసి పెడతారు. వస్త్ర యుగ్మం, 2 వస్త్రాలు ఇవ్వాలి, ఏకవస్త్రం ఇవ్వకూడదు. కాబట్టి అలాంటివి 2 చేసి పెట్టుకోవాలి. విఘ్నేశ్వరుడికి 2 చేయాలి, రెగ్యులర్ సత్యనారాయణ స్వామికి 2 చేయాలి, 4 ఉండాలి. వెంకటేశ్వర దీపారాధన చేయాలంటే 6 ఉండాలి. యజ్ఞోపవీతమని దారాలతో చేస్తారు, అవి చేసి పెట్టుకోవాలి. అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అప్పటికప్పుడు ఒడుదుడుకు వేసి ఇటు ఒకటి హడావిడి చేసేసి నీళ్లు పారపోసి అక్కడ ఉండే ప్రసాదం వేదల్లా అరిటాకు తొక్కేసి ఇలా చేయకూడదు. క్లియర్గా అల్లి అట్టి పెట్టుకోవాలి. సో ఆ శ్రద్ధ ఉన్నవాడే కర్మ చేయడానికి అర్హుడని. సో అలాగే ఇక్కడ కూడా పూర్ణిమ వచ్చేప్పటికీ వాడు స్పెషల్ పూజ చేయాలి, స్పెషల్ హోమాలు అవి ఉంటాయి. ఆ హోమాలు చేయాలి. ఇంద్రయాగమో ఏదో చేస్తారు, పెరుగు హోమం చేయాల్సి ఉంటుంది. అయ్యో పెరుగు తోడు పెట్టలేదండి అంటే ఎక్కడ కుదురుతుంది? చతుర్దశి నాడు రాత్రి పెరుగు తోడు పెట్టుకోవాలి. సో యూ హ్యావ్ టు డూ క్లీన్. పొద్దున్న లేవగానే చూసుకోవాలి అది ఏమన్నా సరిగ్గా తోడుకుందో లేదో. ఎందుకంటే అగ్నిహోత్రంలో వేసేప్పుడు క్లీన్గా ఉండాలి కదా. సో అన్నీ పెట్టుకోవాల్సి ఉంది. అది తర్వాత అచాతుర్మాస్యం, చాతుర్మాస్య కర్మవర్జితం. సో వర్షాకాలం వచ్చేప్పటికి చాతుర్మాస్యాలు చేయాలి. అది చేయడు. ఎందుకంటే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది, కూతురు దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, కొడుకు దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. కుదరదు. అలాగా ఎక్కడికి వెళ్ళడం కుదరదు. అంతే. చాతుర్మాస్యం అంటే ఆ కర్మ చేయాలి. స్వామీజీని అడిగారు, మీరు చాతుర్మాస్యం చేశారా అని అడిగారు. చాతుర్మాస్యం చేశాను, ఇగో అమెరికా వచ్చానుగా ఇదే చాతుర్మాస్యం చెప్పారు. సో ఆ విధంగా ముండనం అయిపోతే పర్వాలేదు. కర్మ చేస్తుంటే మటుకు చాతుర్మాస్య కర్మది, కర్మాంగం, కర్మలో భాగం. కొంతమంది సన్యాసం తీసుకున్నప్పుడు కూడా పూర్ణ సన్యాసం తీసుకోరు, ఇంకా కొంత కర్మను అట్టే పెట్టుకుంటారు. కర్మశ్రద్ధ మరి అటువంటిది. కర్మశ్రద్ధ ఉన్నవాడికి పూర్ణ సన్యాసం అసలు ఇలాంటిది ఒకటి ఉందనే దృష్టే కలగదు. సో కర్మశ్రద్ధ ఉంటుంది. సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తాడు, కొంత కర్మ అట్టే పెట్టుకుంటాడు. దాంట్లో చాతుర్మాస్యం ఒకటి. 2 నెలలు ఓ చోట కూర్చుని ఎక్కడికి కదలకుండా పూజలో చేస్తూ, ఏదో మళ్ళీ ఎక్కడికి కదలకుండా అంటే ఎంత దూరం వెళ్ళకూడదు, ఏదైనా అని అన్ని టెక్నికల్గా తీసుకుంటారు. స్పిరిట్ తీసుకోవాలి. టెక్నికల్గా తీసుకుంటే ఏమైంది? స్పిరిట్ ఏమిటంటే వర్షాలు పడ్డప్పుడు క్రిమి కీటకాదులన్నీ పైకి వస్తాయి, చీమలు అవన్నీ పైకి వస్తాయి. వాటి మీద నడుస్తుంటే పూర్వకాలం నడిచి వెళ్ళేవారు ఓ చోట నుంచి ఓ చోటకి. చెప్పులు వేసుకుని నడవాలి, ఈ పురుగు పుట్ర ఉంటుంది కనుక. అవి కాలు అడుగున పడి ఆ చెప్పుల కింద పడి చచ్చిపోతాయి. సన్యాసులు హింస చేయకూడదు. అందుగురించి ఈ పురుగు పుట్ర గృహస్థులకు ఎలాగూ తప్పదు, ఈ సన్యాసులకు ఎందుకు, నువ్వేమేమి సాధించాలి కనుక ఓ మూల కూర్చుని జపం చేసుకో ఈ 2 నెలలు అనో శాస్త్రం. అయితే మరి పక్కన ఎంత దూరం వెళ్ళొచ్చు? అప్పుడే టెక్నికల్ అయిపోయింది. ఎంత దూరం వెళ్ళొచ్చు? స్పిరిట్ ఏమిటంటే ప్రాణి హింస జరగకూడదు, అది స్పిరిట్. ఆ స్పిరిట్ తీసుకోవాలంటే. కాబట్టి ఎప్పుడు కూడా ఆ వర్షం పడినప్పుడు నడిచేప్పుడు కొంచెం చూసుకున్న చీమలు అవి ఉంటాయి, వాటిని తొక్కకుండా నడవాలి. దట్ ఈస్ ది స్పిరిట్. ఎనీవే, సో అచాతుర్మాస్యం అంటే చాతుర్మాస్య కర్మని విడిచిపెట్టాడు. వైదికుడికి అయితే చాతుర్మాస్య సందర్భంగా స్పెషల్ హోమాలు అవి ఉంటాయి, అవి కూడా చేసుకోవాలి. ఆగ్రయణం శరదాది కర్తవ్యం తచ్చన క్రియతే
యస్యా శరత్కాలానికి ఆదిలో చేయాలి ఆగ్రయణం. అంటే ఫస్ట్ పాడ్యమి. శరత్కాలం అంటే చైత్ర వైశాఖాలు వసంత ఋతువు అలాగే వస్తుందిగా శరత్కాలం అని. ఆ శరత్కాలం వచ్చినప్పుడు సో ఆ మొట్టమొదటి వారంలో ఆగ్రయణేష్టి అని ఓ ఇష్టి, ఓ పూట పని, ఎక్స్ట్రా కర్మ, అది వాడు చేయడు. చేయకపోతే అది అగ్నిహోత్రానికి లోటే. తర్వాత తథా అతిథివర్జితంచ అతిథి పూజనంచ అహన్యహని అక్రియమాణం యస్య. అది అతిథి వర్జితం. అతిథి పూజ చేయడు. అతిథి పూజ అంటే ఇంతవరకు చెప్పినవి చాతుర్మాస్యుల సంవత్సరానికి ఒకసారి వస్తాయి, ఆగ్రయణేష్టి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, దర్శ 15 రోజులకు నెలకోసారి, పూర్ణమాస నెలకోసారి. ఈ అతిథి పూజ ఎన్నిసార్లు చేయాలి? సంవత్సరానికి ఒకసారా 2 సార్లా ఎలాగా అని ఓ శంక రావచ్చు. అహని అహని ప్రతిరోజు చేయాలి అతిథి పూజ. ప్రతిరోజు కూడా అతిథి, మనం భోజనంతో పాటే అతిథి కూడా. అది చేయడీన అక్రియమాణం. అగ్నిహోత్రానికి ఇంకా ఇంపార్టెంట్ అతిథి వర్జితంచ. అగ్నిహోత్రం కనుక అతిథితో చేయకపోతే చాలా దోషం. అతిథి వర్జితంచ. మన ఇంటికి చక్కగా ఎవరైనా వచ్చినా భోజనం చేయాలి. తర్వాత ఏవైనా మనకి మాట ఉండి ఏవైనా పట్టింపులు లేకపోతే ఇష్యూస్ ఏమైనా ఉంటే అతిథుల ముందు వాటిని బయట పెట్టుకోకూడదు. అతిథుల ముందే కాదు, అతిథులు ఉన్నప్పుడే బయట పెట్టుకోకూడదు. అతిథులను బయట కూర్చోబెట్టి లోపల గదిలో తలుపు చేరలేసుకుని దెబ్బలాడుకోవడం అలా చేయకూడదు. అతిథులు ఉన్నప్పుడు అన్నీ మరిచిపోయి చక్కగా ఉత్సాహంగా ప్రేమగా అతిథులకి పెట్టి భోజనం ఏదో పంపించేసి ఆ తర్వాత ఇష్యూస్ ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా దెబ్బలాడుకోవడం అనవసరం. ఆ తర్వాత దెబ్బలాడుకోవాలని నా అభిప్రాయం కాదు. అతిథులు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ మర్యాదని పాటించాలి. అలా అహని ప్రతిరోజు కూడాను. కాబట్టి అందులో కర్మ చేసేప్పుడు భోజనం పెట్టాలి. కర్మ అంటే భోజనం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.